నమస్తే ఫ్రెండ్స్, నేను మీ శ్రావణి హర్ష. వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. ఇవాళ మన కథ ద్రోహం. ఈ వీడియో చివరిలో అయితే నేను గివ్ అవే లిస్ట్ ఇంకా ఎలా సెలెక్ట్ చేశాను ఏంటి అనేది పూర్తిగా ఇన్ఫర్మేషన్ అయితే ఇచ్చేస్తానండి. ఈ వీడియోని అయితే స్కిప్ చేయకుండా చివరి వరకు చూసేయండి. చివరిలో అయితే లిస్ట్ పెట్టేశాను. ఇంకా రాని వాళ్ళైతే అస్సలు డిసప్పాయింట్ అవ్వద్దండి. ఇంకా నుంచి ప్రతి నెలలోనూ 5గురికి అయితే గివ్ అవే ఇస్తాను అని చెప్పాను కదా. ఈ నెలలో అంటే నిన్న పెట్టిన వీడియో, ఇవాళ పెట్టిన వీడియో, ఇంకా ఈ నెలలో ఎన్నైతే వీడియోలు పెడతానో వాటన్నిటికీ వీడియోస్ చూసి కామెంట్ చేయడానికి ట్రై చేయండి. లాస్ట్ మంత్లో ఈ మంత్లో వచ్చేసిన వాళ్ళు అస్సలు రిలాక్స్ అయిపోకండి, మళ్ళీ మళ్ళీ రావచ్చు కదా. ఇప్పుడైతే మనం కథలోకి వెళ్ళిపోదాము. పల్లవి జీవితం చిన్నప్పటి నుంచే ఎన్నో మలుపులు చూసింది. 10 ఏళ్ల వయసులో ఉన్న చిన్నారి పల్లవికి జీవితం అంటే అమ్మఒడి, నాన్న ప్రేమ మాత్రమే తెలుసు. ఉదయం నిద్ర లేవగానే తల్లి ముఖం చూడడం, రాత్రి నిద్రపోయే ముందు తండ్రి చెప్పే కథలు వినడం, అదే ఆమె ప్రపంచం. కానీ ఒకరోజు విధి ఆమె దగ్గర నుంచి ఆ ప్రపంచాన్నే లాగేసుకుంది. ఒక అనుకోని ప్రమాదంలో పల్లవి తల్లిదండ్రులిద్దరూ చనిపోయారు. ఆ వార్త విన్న క్షణంలో ఆ ఇంట్లో ఉన్న ప్రతి ఒక్కరి గుండె పగిలిపోయింది. కానీ అందరికంటే ఎక్కువగా బాధపడింది మాత్రం పల్లవినే. అయితే ఆ బాధని పూర్తిగా అర్థం చేసుకునే వయసు కూడా ఆమెకు లేదు. ఇంట్లో అందరూ ఏడుస్తూ ఉంటే పల్లవి మాత్రం అమాయకంగా తలుపు దగ్గరే నిలబడి అమ్మెక్కడికి వెళ్ళింది, నాన్నెందుకు లెగవడం లేదు అంటూ అడిగింది. ఆ మాటలు విన్న వాళ్ళ కళ్ళల్లో కన్నీళ్ళాగలేదు. అప్పుడు ఆమె మేనమామ అజయ్ ముందుకొచ్చాడు. తన చెల్లెలి బిడ్డ పరిస్థితి చూసి అతని గుండె తరుక్కుపోయింది. ఇక నుంచి పల్లవి ఒంటరిది కాదు, నాతో పాటు నా ఇంటికి తీసుకెళ్తాను, నా కూతుర్లా చూసుకుంటాను, నా ప్రాణం ఉన్నంత వరకు ఈ పల్లవికి ఏ లోటు రానివ్వను అంటూ అజయ్ మాటిచ్చాడు. అలా పల్లవి తన పుట్టింటి జ్ఞాపకాలని గుండెల్లో పెట్టుకొని తన మేనమామ అజయ్ ఇంట్లోకి అడుగుపెట్టింది. అజయ్ భార్య కల్పన మొదట పల్లవిని చూసి చాలా బాధపడింది. చిన్నారి ముఖంలో ఉన్న భయం ఆమె మనసుని కదిలించేసింది. పల్లవి కొత్త ఇంట్లోకి వచ్చిన మొదటి రాత్రి తల్లిని తండ్రిని గుర్తు చేసుకొని ఏడుస్తూ నిద్రపోలేకపోయింది. అది చూసిన కల్పన నెమ్మదిగా ఆమె దగ్గరకు వెళ్ళి తల నిమిరింది. ఏడవకమ్మా, మీ అమ్మ స్థానాన్ని ఎవ్వరూ తీసుకోలేరు. కానీ ఇక నుంచి నీకు అమ్మలేని లోటు తెలియకుండా మాత్రం నేను చూసుకుంటాను అంటూ చెప్పింది. ఆ రోజు నుంచి కల్పన పల్లవిని తన కన్న కూతుర్లా చూసుకుంది. అజయ్ కూడా పల్లవి కోసం ఏ లోటు రాకుండా చూసేవాడు. ఆ ఇంట్లో అప్పటికే అజయ్ కల్పనల కొడుకు ప్రణీత్ కూడా ఉన్నాడు. ప్రణీత్ పల్లవి కంటే 3 సంవత్సరాలు పెద్దవాడు. ప్రణీత్ కూడా చిన్నప్పటి నుంచే పల్లవిని ఎంతో ఇష్టపడేవాడు. తనతో చాలా స్నేహంగా ఉండేవాడు. పల్లవి మొదట్లో ఆ ఇంట్లో కొత్తగా ఉండడంతో ఎవ్వరితోనూ కలవలేక మౌనంగా ఉండేది. ఒకరోజు ప్రణీత్ ఆమె దగ్గరకొచ్చి, నువ్విక్కడ కొత్తగా వచ్చావని బాధపడకు, ఇది నీ ఇల్లే అనుకో, నేనున్నాను కదా నీకే ఇబ్బంది రాకుండా నేను చూసుకుంటాను. ఇక నుంచి నువ్వు నాతో పాటే ఆడుకోవచ్చు. నా ఫ్రెండ్స్ అందరినీ నీకు పరిచయం చేస్తాను, నువ్వు కూడా నాతో పాటు ఆడుకోవడానికి రా అన్నాడు. ఆ చిన్న మాట పల్లవి మనసులో ఎంతో ధైర్యాన్ని నింపింది. ఆ రోజు నుంచి ప్రణీత్ ఆమెకు కేవలం మేనమామ కొడుకు మాత్రమే కాదు, తనకి అండగా ఉన్న ఒకే ఒక వ్యక్తిగా మారిపోయాడు. కాలం గడిచింది. చిన్నప్పుడు కలిసి మెలిసి తిరుగుతూ ఆడుకున్న పల్లవి ప్రణీత్ పెద్దయ్యే కొద్దీ ఒకరి మనసును ఒకరు అర్థం చేసుకునేంత దగ్గరయ్యారు. పల్లవికి ఏ బాధ వచ్చినా ముందుగా చెప్పుకునేది ప్రణీత్ దగ్గరే. ప్రణీత్కి ఏ విజయం వచ్చినా ముందుగా ఆనందించేది పల్లవినే. వాళ్ళ అనుబంధాన్ని చూసిన అజయ్ కల్పనల మనసులో ఒక ఆలోచన వచ్చింది. పల్లవికి బయట సంబంధం చూసే అవసరం ఏముంది? మన ఇంట్లోనే పల్లవి చిన్నప్పటి నుంచి పెరిగింది, చిన్నప్పటి నుంచి మనతో పాటు కలిసిమెలిసి ఉంది. తనని ఎవరైనా బయట వాళ్ళకిస్తే ఎలా చూసుకుంటారో ఏమో. అసలే తల్లిదండ్రులు లేని పిల్ల, ఎవరైనా ఇబ్బంది పెట్టినా ఎవరికి చెప్పుకుంటుంది? అంతేకాకుండా చిన్నప్పటి నుంచి పల్లవి ప్రణీత్ ఒకరి మీద ఒకరు చాలా అభిమానంతో పెరిగారు. ఒకరితో ఒకరికి చాలా సాన్నిహిత్యం ఉంది. వీళ్ళిద్దరికీ పెళ్లి చేస్తే మంచిగా ఒకరినొకరు అర్థం చేసుకుంటారు, ఎలాంటి ఇబ్బంది లేకుండా సంతోషంగా బ్రతుకుతారు. ప్రణీత్కి పల్లవినే సరైన జోడి అని అనుకున్నారు వాళ్ళిద్దరూ. కల్పన ఒకరోజు పల్లవి దగ్గర ప్రేమగా అడిగింది, అమ్మ పల్లవి,
నీకు ప్రణీత్ అంటే ఎలా అనిపిస్తాడు? పల్లవి సిగ్గుతో తలదించుకుంది. ఆమె మనసులో అప్పటికే ప్రణీత్ పట్ల ఒక ప్రత్యేకమైన స్థానం ఏర్పడింది. అతను చిన్నప్పటి నుంచి నా కోసమే ఉన్నాడత్తయ్య, ప్రతి విషయంలోనూ నాకు అండగా నిలబడతాడు. అతనిలాంటి మనిషి నాకు జీవితంలో దొరకడం అదృష్టం అంటూ చెప్పింది. ఆ మాట విని కల్పన ఆనందపడిపోయింది. ఆమెకు పల్లవి జీవితంలో ఇక బాధలు ఉండవు అని అనిపించింది. కానీ మనిషి ఊహించిన జీవితాన్ని విధి ఎప్పుడూ అలాగే ఇవ్వదు. ప్రణీత్ చదువులో చాలా ముందుకెళ్ళాడు. ప్రణీత్ ఎంబీబీఎస్ పూర్తి చేశాడు. ఎండీ చేయాలి అని చాలా ఆశపడ్డాడు. అతనికి ఉన్నత చదువుల కోసం ఆస్ట్రేలియా వెళ్ళే అవకాశం వచ్చింది. ఇంట్లో అందరూ చాలా సంతోషించారు. కానీ పల్లవి మాత్రం లోపలే చాలా భయపడింది. ఎందుకంటే ప్రణీత్ తనకి దూరం అయిపోతాడేమోనన్న బాధ కాదు, తన జీవితంలో ఉన్న ఏకైక నమ్మకం దూరం అవుతుందేమో అన్న భయం. వెళ్లే ముందు రోజు ప్రణీత్, పల్లవి ఇద్దరూ ఒంటరిగా మాట్లాడుకున్నారు. ప్రణీత్, నువ్వు వెళ్ళిపోయాక నన్ను మర్చిపోవు కదా అని పల్లవి అడిగింది. ప్రణీత్ ఆమె వైపు చూసి నవ్వాడు. పల్లవి, చిన్నప్పటి నుంచి నా జీవితంలో ఉన్న నిన్ను ఎలా మర్చిపోతాను? నేను తిరిగొచ్చాక మన జీవితం గురించి మనం మాట్లాడుకుందాం అన్నాడు. ఆ మాటలు పల్లవికి ఒక జీవితకాల నమ్మకంగా మారాయి. కానీ ప్రణీత్ వెళ్ళిపోతున్నాడు అన్న బాధతో పల్లవి ఏడుస్తూనే ఉంది. తన కళ్ళల్లోంచి అప్రయత్నంగా కన్నీళ్లు కారిపోతూనే ఉన్నాయి. పల్లవిని ఓదార్చడానికి ప్రవీణ్ చాలా ప్రయత్నించాడు. తనని ప్రేమగా దగ్గరికి తీసుకున్నాడు. తన నుదుటి మీద ముద్దు పెట్టాడు. ప్రేమగా కౌగిలించుకున్నాడు. ఆ సమయంలో వాళ్ళకే తెలియకుండా వాళ్ళిద్దరూ ఒక్కటైపోయారు. పల్లవి ప్రవీణ్ని ఆపడానికి చాలా ప్రయత్నించింది. కానీ ప్రవీణ్ మాత్రం, మనిద్దరం ఎలాగో పెళ్లి చేసుకోబోతున్నాం కదా, ఈరోజు నేను నీకు దూరంగా ఉండే 5 ఏళ్లకి సరిపడా జ్ఞాపకాలను పోగు చేసుకుందాం. నీకు నా మీద నమ్మకం ఉంది కదా, సో నేనేం చేసినా కాదనకూడదు. ఇక్కడి నుంచి వెళ్ళిపోయాక నేను నిన్ను చాలా మిస్ అవుతాను కదా, అందుకే ఇలా అంటూ చెప్పాడు. ఆ తర్వాత వాళ్ళ మధ్య మాటలాగిపోయాయి. ఇద్దరూ ప్రేమతో ఒకరికొకరు దగ్గరయ్యారు. ప్రణీత్ మాటల్ని పల్లవి ఎంతగానో నమ్మింది. కానీ అదే నమ్మకం ఒకరోజు ఆమె జీవితంలో అతిపెద్ద గాయంగా మారబోతోందని అప్పుడు ఆమెకి తెలియదు. ప్రణీత్ ఆస్ట్రేలియా వెళ్ళిన రోజు పల్లవి జీవితంలో ఒక కొత్త ఎదురుచూపు మొదలయ్యింది. విమానాశ్రయానికి వెళ్ళి ప్రణీత్ని సాగనంపుతూ ఉన్నప్పుడు ఆమె కళ్ళల్లో నీళ్లు తిరిగాయి. అందరూ ఆనందంగా వీడ్కోలు చెబుతూ ఉంటే పల్లవి మాత్రం తన మనసులో ఒక చిన్న భయాన్ని దాచుకుంది. అంత దూరం వెళ్ళిపోయాక కూడా మన మధ్య ఉన్న బంధం ఇలాగే ఉంటుందా అనే ఆలోచన మాత్రం ఆమెను వెంటాడుతూనే ఉంది. కానీ ప్రణీత్ మాత్రం ఆమెకు ధైర్యం చెప్పాడు. పల్లవి, నువ్వు నన్ను నమ్ము, నేను ఎక్కడున్నా సరే నిన్ను మాత్రం మర్చిపోను. నా జీవితంలో నువ్వు ఎంత ముఖ్యమైన వ్యక్తివో నాకు తెలుసు కదా అంటూ చెప్పాడు. ఆ మాటలతో పల్లవి మనసు ప్రశాంతపడింది. ఆమెకు ప్రణీత్ మీద ఉన్నది కేవలం ప్రేమే కాదు, చిన్నప్పటి నుంచి తన జీవితంలో మిగిలిన ఒకే ఒక్క బలమైన బంధం మీద ఉన్న నమ్మకం అది. ప్రణీత్ వెళ్ళిపోయిన తర్వాత రోజులు గడుస్తూ ఉన్నాయి. ప్రతిరోజు ఉదయం లేవగానే పల్లవి చేసే మొదటి పని ప్రణీత్ కోసం ఎదురు చూడడం. ఎప్పుడైనా ఫోన్ వస్తుందేమో అంటూ ఎదురు చూస్తూ ఉండేది. అతని మెసేజ్ల కోసం ఎదురు చూసేది. అతను పంపిన చిన్న చిన్న మెసేజ్లని కూడా పదే పదే చదివి ఆనందపడేది. కల్పన అది చూసి నవ్వుతూ, అమ్మ పల్లవి, ప్రణీత్ వెళ్ళిపోయిన దగ్గర నుంచి నువ్వు మనిషివి ఎక్కడున్నా మనసు ఎక్కడో ఉంటుంది. నువ్వు ప్రణీత్ని చాలా మిస్ అవుతున్నట్టున్నావు కదా. ఇంకొన్ని రోజుల్లో ప్రణీత్ వచ్చేస్తాడులే, రోజులు ఇట్టే గడిచిపోతాయి. నీకింత బాధ ఎందుకు? రోజు ఫోన్ చేస్తున్నాడు, మెసేజ్ చేస్తున్నాడుగా అంటూ అడిగేది. అప్పుడు పల్లవి సిగ్గుపడుతూ నవ్వుతూ, అత్తయ్య, నాకు తెలుసు తొందరలోనే ప్రణీత్ వచ్చేస్తాడని, కానీ చిన్నప్పటి నుంచి నాకు అలవాటైన మనిషి కదా, అందుకే ఇలా అనేది. ఆ మాటలో ఉన్న అమాయకత్వం, ప్రవీణ్ మీద పల్లవికి ఉన్న ప్రేమ కల్పనకు అర్థమయ్యేది. అజయ్ కూడా తన మేనకోడల్ని చూసి సంతోషించేవాడు. నా చెల్లెలు కూతురు మంచి జీవితాన్ని పొందుతుంది, ప్రణీత్ ఆమెను ఎప్పుడూ బాధపెట్టడు అని కూడా ఆయన నమ్మాడు. కానీ ఆ నమ్మకమే ఒకరోజు అతని గుండెను కూడా బాధ పెట్టబోతోందని అప్పుడు అతనికి తెలియదు. ఆస్ట్రేలియాలో ప్రణీత్ జీవితం మాత్రం నెమ్మదిగా మారుతుంది.
కొత్త ప్రదేశం, కొత్త మనుషులు, కొత్త కొత్త ఆలోచనలు. అక్కడ అతని పరిచయం శృతితో జరిగింది. శృతి బాగా చదువుకున్న అమ్మాయి, మంచి కుటుంబం నుంచి వచ్చింది. ప్రణీత్తో మాట్లాడడం మొదలుపెట్టింది. మొదట స్నేహంగా మొదలైన పరిచయం నెమ్మదిగా దగ్గరైంది. కానీ ఆ మార్పు గురించి పల్లవికి ఏమీ తెలియదు. ఆమె మాత్రం తన చిన్ననాటి ప్రణీత్ గురించే ఆలోచిస్తుంది. అతనెప్పటికీ మారడు అనే నమ్ముతోంది. ఒకసారి ప్రణీత్ ఫోన్లో పల్లవితో మాట్లాడుతూ ఉన్నాడు. ఇక్కడ జీవితం చాలా బాగుంది పల్లవి, చాలా మార్పులు వస్తున్నాయి అన్నాడు. ఆ మాటల్లో ఏదో కొత్తదనం ఉన్నా పల్లవి మాత్రం గుర్తించలేదు. నువ్వు సంతోషంగా ఉంటే అంతే చాలు ప్రణీత్ అంటూ చెప్పింది. ఆమె ప్రేమలో అనుమానానికి చోటు లేదు. ఎందుకంటే ఆమె ప్రణీత్ని ప్రేమించడం కంటే ముందు అతన్ని నమ్మింది. కొన్ని నెలల తర్వాత ప్రణీత్ నుంచి ఫోన్ కాల్స్ తగ్గిపోయాయి, మాటలు తగ్గిపోయాయి, మెసేజ్లు పెట్టడం కూడా మానేశాడు. ఇంతకుముందు బిజీగా ఉండి ఫోన్ చెయ్యలేకపోయినా మెసేజ్ పెట్టేవాడు. కానీ ఇప్పుడు పూర్తిగా మెసేజ్లు అనేవి ఆగిపోయాయి. పల్లవీనే ఫోన్ చేసినా మెసేజ్ చేసినా నేను బిజీగా ఉన్నాను, తర్వాత కాల్ చేస్తాను, తర్వాత మెసేజ్ చేస్తాను అంటూ చెబుతున్నాడు ప్రణీత్. కానీ పల్లవి మాత్రం చదువు ఒత్తిడై ఉండుండొచ్చు, అక్కడ పరిస్థితులు వేరుగా ఉండుండొచ్చు అని తన మనసుకి తానే సమాధానం చెప్పుకుంది. ఎవరైనా ప్రణీత్ గురించి ఏదైనా అనుమానం చూపించినా ఇరుగు పొరుగు వాళ్ళెవరైనా మీ బావ ఇప్పుడు పెద్ద డాక్టర్ కదా, విదేశాల్లో కూడా ఉన్నాడు, ఇంకా నిన్నెందుకు పెళ్లి చేసుకుంటాడు అని సరదాగా అన్నా లేదు ప్రణీత్ అలాంటివాడు కాదు అని గట్టిగా చెప్పేది. ఎందుకంటే కొన్నిసార్లు మనం ప్రేమించిన మనిషి తప్పు చేస్తాడు అని అంగీకరించడం కంటే మన నమ్మకం తప్పయింది అని ఒప్పుకోవడం చాలా కష్టం. అలా మెల్లగా 5 సంవత్సరాలు గడిచిపోయాయి. ప్రణీత్ తన చదువు పూర్తి చేసుకొని అక్కడే పెద్ద హాస్పిటల్లో ఉద్యోగంలో కూడా చేరాడు. కొన్నాళ్ళు అక్కడ పనిచేసి ఆ తర్వాతే ఇండియాకొచ్చి పెళ్లి చేసుకుని ఇక్కడే సెటిల్ అయిపోతాను అంటూ మొదట్లోనే చెప్పాడు ప్రణీత్. అలా రోజులు గడుస్తూ ఉన్నాయి. ఒకరోజు ప్రణీత్ ఫోన్ చేసి నేను ఇండియాకు వస్తున్నాను అంటూ చెప్పాడు. ఆ వార్త విన్న పల్లవి గుండె ఆనందంతో నిండిపోయింది. పల్లవి ఆనందానికి అస్సలు అవధులు లేవు. తననెవ్వరూ ఆ రోజంతా పట్టుకోలేకపోయారు. ఆ రోజు ఉదయం నుంచే ఆమె ఇంటిని శుభ్రం చేసేసింది. ఎన్నో కలలు కంటూ అతని కోసమే ఎదురు చూస్తూ ఉంది. ప్రణీత్కి ఇష్టమైన వంటలన్నీ సిద్ధం చేసేసింది. ఇక నా జీవితం మారబోతుంది, నాకిక ఈ ఒంటరితనం ఉండదు, ఈ ఎదురుచూపులు ఉండవు. బావొచ్చాక మేమిద్దరం పెళ్లి చేసుకొని ఇక్కడే సెటిల్ అయిపోతే నేను, బావ, అత్తయ్య, మామయ్య అందరం కలిసి ఎంతో హ్యాపీగా లైఫ్ లీడ్ చేస్తాం అనుకుంది. ప్రణీత్ వచ్చే రోజు పల్లవి ముఖం ఆనందంతో వెలిగిపోతూ కనిపించింది. తనను అలా చూసి కల్పన కూడా ఎంతో సంతోషించింది. నా పల్లవి జీవితంలో మంచి రోజులు మొదలవుతాయి అని ఆవిడ అనుకుంది. అజయ్ కూడా కొడుకు రాక కోసమే ఎదురు చూస్తూ ఉన్నాడు. కానీ ఆ రోజు ఇంటి గుమ్మం దగ్గర ఆగిన కారు ఆ కుటుంబం ఊహించిన ఆనందాన్ని కాదు, ఒక పెద్ద తుఫాన్నే తీసుకొచ్చింది. ప్రణీత్ కారు నుంచి దిగాడు. అతని పక్కన ఒక యువతి కూడా ఉంది. ఆమె చేతిలో చిన్న బిడ్డ కూడా ఉంది. పల్లవి ఆ దృశ్యం చూసిన క్షణంలో ఆమె ముఖంలోని ఆనందం నెమ్మదిగా మాయమైపోయింది. తన గుండె వేగంగా కొట్టుకోవడం మొదలుపెట్టింది. నేను అనుకుంటున్నట్టుగా ఏమీ కాదు, తను మా బావ ఫ్రెండ్ అయి ఉండుంటుంది అని తనకి తానే సర్ది చెప్పుకోవడానికి ప్రయత్నం చేస్తూ ఉంది. కంగారుగా మనసులోనే మాట్లాడుకుంటూ ప్రణీత్ వైపే చూస్తూ ఉంది. ప్రణీత్ అందరినీ చూసి ప్రశాంతంగా అన్నాడు, తను శృతి, నా భార్య అని. ఆ ఒక్క మాటతో పల్లవి గుండెల్లో ఉన్న ఆశలన్నీ జారిపోయాయి. ఆమె కళ్ళ ముందు చిన్నప్పటి జ్ఞాపకాలు తిరిగాయి. నువ్వే నా జీవితంలో ముఖ్యమైన వ్యక్తివి, నేను నిన్నెప్పటికీ మర్చిపోను అని ప్రణీత్ తనతో చెప్పిన మాటలన్నీ ఒక్కొక్కటిగా గుర్తుకొచ్చాయి. కానీ ఇప్పుడు తన ముందు నిలబడున్న వ్యక్తి తనకు తెలిసిన ప్రణీత్ కాదు. ఆమె ఒక్క మాట కూడా మాట్లాడకుండా తన గదిలోకి వెళ్ళిపోయింది. ఆ గది తలుపులు మూసుకున్న తరువాత బయట ప్రపంచం మొత్తం తనకి దూరమైంది. ఆమె కన్నీళ్లు మాత్రమే ఆమెకి తోడుగా మిగిలాయి. కొద్దిసేపటి తర్వాత తలుపు తెరుచుకుంది. ప్రణీత్ లోపలికొచ్చాడు. అతను చెప్పబోయే మాటలు పల్లవి జీవితంలో మిగిలిపోయే గాయంగా మారబోతున్నాయి. ప్రణీత్ నెమ్మదిగా పల్లవి దగ్గరకొచ్చాడు.
గదిలో ఒక మూలను కూర్చుని ఉన్న పల్లవి కళ్ళల్లో కన్నీళ్లు మాత్రం ఆగడం లేదు. పట్టరాని దుఃఖంతో పల్లవి ఏడుస్తూనే ఉంది. చిన్నప్పటి నుంచి తనకి తెలిసిన మనిషి తన జీవితాన్ని ఇంతలా మార్చేస్తాడని ఆమె ఊహించలేదు. ఆమెకి కోపం కంటే ఎక్కువగా బాధగా ఉంది. ఎందుకంటే ప్రణీత్ ఆమెకి కేవలం ఒక మనిషి కాదు, ఆమె కోల్పోయిన కుటుంబం తర్వాత తన జీవితంలో మిగిలిన ఒకే ఒక్క నమ్మకం తను. ప్రణీత్ మాత్రం ఆమె ముందు నిలబడి చాలా సాధారణంగా మాట్లాడడం మొదలుపెట్టాడు. ఏమీ జరగనట్టు, తను ఏ తప్పు చేయనట్టు మాట్లాడుతూ ఉన్నాడు. పల్లవి ఆ పిలుపు విన్న వెంటనే పల్లవి కళ్ళల్లో మరిన్ని కన్నీళ్ళొచ్చాయి. ఎందుకంటే చిన్నప్పటి నుంచి ఎంతో ప్రేమగా పిలిచిన అదే గొంతు ఇప్పుడు తనకి బాధనివ్వబోతోంది అని ఆమె కనిపించింది. ఏడవకు పల్లవి, జరిగిందంతా జరిగిపోయింది అన్నాడు ప్రణీత్. ఆ మాట వినగానే పల్లవి నెమ్మదిగా తల పైకెత్తి చూసింది. జరిగిపోయిందా అని అడిగింది. ఆ ఒక్క ప్రశ్నలో ఎన్నో సంవత్సరాల బాధ ఉంది. నా జీవితంలో నువ్విచ్చిన మాటలు, నువ్వు చూపించిన ప్రేమ, నువ్వు చూపించిన కలలు, ఆశలు అవన్నీ కూడా జరిగిపోయిన విషయాలేనా ప్రణీత్ అంటూ అడిగింది. ప్రణీత్ కొద్దిసేపు మౌనంగా ఉన్నాడు. కానీ అతని ముఖంలో పశ్చాత్తాపం కంటే తన నిర్ణయాన్ని సమర్థించుకోవాలన్న భావమే కనిపించింది. పల్లవి, మనం చిన్నప్పుడు వేరుగా ఆలోచించాం. ఇప్పుడు మన జీవితాలు మారిపోయాయి. నేను అక్కడికి వెళ్ళాక నాకు చాలా విషయాలు అర్థమయ్యాయి. మనం అనుకున్నవన్నీ అనుకున్నట్టుగా జరగవు కదా అన్నాడు. పల్లవి అతని మాటలు వింటూ నిశ్శబ్దంగా ఉంది. శృతి నా జీవితానికి సరైన వ్యక్తి. ఆమె నా స్థాయికి సరిపోతుంది. చదువుంది, మంచి కుటుంబం నుంచి వచ్చింది. నా భవిష్యత్తుకు ఆమె సరైన జోడి అని ప్రణీత్ చెప్పాడు. ఆ మాటలు పల్లవి గుండెల్లో బాణాల్లా గుచ్చుకున్నాయి. అయితే నేనేంటి ప్రణీత్ అని నెమ్మదిగా అడిగింది. చిన్నప్పటి నుంచి నీతోనే ఉన్నాను. నీ ప్రతి కష్టంలో, ప్రతి సంతోషంలో నీ పక్కనున్నాను. నీ మాటలన్నీ నమ్మాను. నన్ను ప్రేమిస్తున్నావని చెప్పింది నువ్వే కదా అని అడిగింది. ప్రణీత్ కళ్ళను తప్పించాడు. పల్లవి, నువ్వు మంచి అమ్మాయివి, కానీ జీవితం మొత్తం భావాలతో నడవదు కదా అన్నాడు. ఆ మాట విన్న పల్లవి లోపలే ఏదో విరిగిపోయింది. భావాలతో నడవదా అంటూ నవ్వింది. ఆ నవ్వులో బాధుంది. అయితే నా దగ్గరకొచ్చి ప్రేమ పేరుతో నన్నెందుకు నమ్మించావు ప్రణీత్? నన్ను జీవితాంతం నీతో ఉంటానని ఎందుకు అనిపించావు అని అడిగింది. ప్రణీత్ మౌనంగా ఉన్నాడు. ఆమె కళ్ళల్లో కన్నీళ్లున్నా ఆ క్షణంలో ఆమె బలహీనంగా లేదు. నువ్వు నన్ను పెళ్లి చేసుకోవడం నీకు ఇష్టం లేకపోతే ముందే చెప్పాల్సింది. కానీ నన్ను నమ్మించి నా జీవితాన్ని నీ మాటలతో కట్టిపడేసి ఇప్పుడు నేను నీ స్థాయికి సరిపోను అని చెప్పడం ఏమిటి అంటూ ప్రశ్నించింది. ప్రణీత్ కొంచెం అసహనంగా అన్నాడు. పల్లవి, నువ్వు అర్థం చేసుకోవాలి. నా జీవితం వేరే దారిలోకి వెళ్ళిపోయింది. ఇంకా నువ్వు నన్నే ప్రేమిస్తే నువ్వు నా దగ్గరే ఉండొచ్చు అని అన్నాడు. ఆ మాట విన్న క్షణంలో పల్లవి కళ్ళల్లో ఉన్న కన్నీళ్ళు ఆగిపోయాయి. ఆ బాధ స్థానంలో ఒక గట్టి నిర్ణయం వచ్చింది. నీ దగ్గరే ఉండొచ్చా అని మెల్లగా అడిగింది. అంటే ఏమిటి ప్రణీత్? నీకు భార్యగా అంగీకరించలేని నన్ను నీ అవసరాల కోసం మాత్రం నీ దగ్గర ఉంచుకుంటావా? అంత దిగజారిపోయిన మనిషిలా కనిపిస్తున్నానా నేను? ఆ రోజు నిన్ను ప్రేమిస్తున్నాను, నిన్ను నేను చాలా మిస్ అవుతాను అంటూ మాయమాటలు చెప్పి నాకు దగ్గరైన రోజు నేను నిన్ను నమ్మాను కాబట్టే కదా నువ్వు నా క్యారెక్టర్ని ఇంత చీప్గా చూస్తున్నావు అంటూ అడిగింది. ప్రణీత్ ఆ మాటలకి సమాధానం చెప్పలేక మౌనంగా ఉండిపోయాడు. ఆ మౌనమే అతని సమాధానం ఏమిటో పల్లవికి చెప్పేసింది. ఆ క్షణంలో పల్లవికి అర్థమయ్యింది, తాను ప్రేమించిన మనిషి మారిపోయాడని. కాదు కాదు, తాను ఇంతకాలం ప్రేమించిన వ్యక్తి అసలెవరో ఇప్పుడే తెలిసిందని. ఆమె నెమ్మదిగా లేచి నిలబడింది. కళ్ళల్లో కన్నీళ్లున్నా గొంతులో మాత్రం ధైర్యం ఉంది. ప్రవీణ్, నువ్వు నా జీవితంలో నాకు తోడు అవుతావని నమ్మాను, కానీ నువ్వు నా జీవితంలో ఒక గాయంగా మిగిలిపోతావని నేను ఎప్పుడూ అనుకోలేదు అంటూ చెప్పింది. అప్పుడే పల్లవి చెయ్యి పైకి లేచింది. ఆమె ప్రణీత్ చెంపపై గట్టిగా కొట్టింది. ఆ శబ్దం ఆ చిన్న గదంతా మారుమోగింది. ఇది నీకు నేనిచ్చిన శిక్ష కాదు ప్రణీత్, నా నమ్మకాన్ని అవమానించిన నీ మాటలకి నా సమాధానం అంటూ చెప్పింది.
ప్రణీత్ షాక్తో ఆమె వైపే చూస్తూ ఉండిపోయాడు. ఆ రోజు మొదటిసారి అతనికి పల్లవి ఎంత బాధ అనుభవించిందో అర్థమైంది. కానీ అప్పటికే చాలా ఆలస్యం అయిపోయింది. కల్పన, అజయ్ కూడా కొడుకు చేసిన పనికి షాక్లోనే ఉన్నారు. వాళ్ళు కూడా ఆ రోజు ఏమీ మాట్లాడలేకపోయారు. ఆ రోజు రాత్రి పల్లవి గది తలుపులు మూసుకున్న తరువాత బయట ఉన్న ప్రపంచం అంతా ఆమెకు దూరంగా అనిపించింది. గోడకి ఆనుకుని కూర్చున్న ఆమె కళ్ళల్లో నుంచి కన్నీళ్లు మాత్రం ఆగడం లేదు. చిన్నప్పటి నుంచి తన జీవితంలో జరిగిన ప్రతి విషయమూ ఆమెకు గుర్తుకొచ్చింది. తల్లిదండ్రుల్ని కోల్పోయిన రోజు, తనని అక్కున చేర్చుకున్న మామయ్య అజయ్, అమ్మలా చూసుకున్న అత్తయ్య కల్పన, తనకి ధైర్యం చెప్పిన చిన్ననాటి బావ ప్రణీత్, ఇవన్నీ ఒక్కొక్కటిగా గుర్తుకొచ్చాయి. ప్రణీత్ ఇప్పుడు మారిపోయాడా? లేక నేనే అతన్ని అర్థం చేసుకోవడంలో తప్పు చేశానా? నేనే తన మీద ఎక్కువ నమ్మకం పెట్టుకున్నానా అనే ప్రశ్న ఆమె మనసును కాల్చివేసింది. కానీ ఒక్క విషయం మాత్రం ఆమెకు స్పష్టంగా అర్థమైంది. తనను ప్రేమించానని చెప్పిన మనిషి తన గౌరవాన్ని మాత్రం ప్రేమించలేదు. మరుసటి రోజు ఉదయం కల్పన పల్లవి గదిలోకొచ్చింది. తలుపు తెరిచిన వెంటనే పల్లవి ముఖం చూసి ఆమె గుండె బరువెక్కిపోయింది. రాత్రంతా ఏడ్చిన కళ్ళను చూసి కల్పనకి కొడుకు మీద పట్టరాని కోపం వచ్చింది. అమ్మ పల్లవి అని ప్రేమగా పిలిచింది. ఆ పిలుపు విన్న వెంటనే పల్లవి తనని తాను ఆపుకోలేక కల్పన ఒడిలో తలపెట్టి మరీ ఏడ్చింది. అత్తయ్య, ఆ ఒక్క మాటలోనే ఆమె బాధంతా బయటపడింది. నేనెవ్వరిని నమ్మకూడదా అత్తయ్య? నాకు చిన్నప్పటి నుంచి నన్ను వదిలి వెళ్ళిపోయిన వాళ్ళ బాధ తెలుసు. కానీ నన్ను నమ్మించి బావ ఇలా వదిలేస్తాడు అని అస్సలు ఊహించలేదు అంటూ ఏడ్చింది. కల్పన కళ్ళల్లో కూడా కన్నీళ్ళొచ్చాయి. తన కూతుర్లా చూసుకున్న పల్లవి జీవితంలో ఇంత పెద్ద గాయం జరిగిందని ఆమె తట్టుకోలేకపోయింది. ఆమె పల్లవి తల నిమురుతూ, అమ్మ పల్లవి, ప్రణీత్ ఇంత నమ్మక ద్రోహం చేస్తాడు అని నేను అస్సలు ఊహించలేదు. వాడి బుద్ధి ఇలా మారిపోతుందని నేను అస్సలు అనుకోలేదు. నీకేం జరిగినా నువ్వు మాత్రం ఒంటరివి కాదమ్మా, నీకు నేనున్నాను, మీ మామయ్య ఉన్నాడు అంటూ చెప్పింది. అదే సమయంలో బయట నిలబడి ఉన్న అజయ్ ఈ మాటలన్నీ విన్నాడు. అతని గుండె మండిపోయింది. తన కొడుకు చేసిన పని గురించి తెలుసుకున్నప్పుడు అతనికి చాలా కోపం వచ్చింది. ఎందుకంటే ప్రణీత్ చేసింది కేవలం ఒక అమ్మాయిని బాధ పెట్టడం కాదు, తన ఇంట్లో పెరిగిన ఒక ఆడపిల్ల నమ్మకాన్ని చంపేయడం. అజయ్ ప్రణీత్ దగ్గరకు వెళ్ళాడు. ప్రణీత్, నువ్వు పల్లవికి చేసింది చాలా తప్పు అని గట్టిగా అన్నాడు. ప్రణీత్ మాత్రం, నాన్న, జీవితం మారుతుంది, నేను నా జీవితానికి సరైన నిర్ణయమే తీసుకున్నాను అన్నాడు. ఆ మాటలు విన్న అజయ్ చాలా బాధపడ్డాడు. సరైన నిర్ణయమా? నీ కోసం చిన్నప్పటి నుంచి ఎదురు చూసిన అమ్మాయి మనసుని పగలగొట్టి ఆమెను నీ అవసరాలకు మాత్రమే ఉపయోగించుకోవడం సరైన నిర్ణయమా అంటూ ప్రశ్నించాడు. ప్రణీత్ దగ్గర సమాధానం లేదు. కానీ కాలం గడిచే కొద్దీ ఇంట్లో పరిస్థితులు మారిపోయాయి. అజయ్, కల్పన ఇద్దరూ పల్లవికి కొత్త జీవితం ఇవ్వాలి అని అనుకున్నారు. నీకు మంచి సంబంధం చూస్తామమ్మా, నువ్వు మళ్ళీ సంతోషంగా ఉండాలి, నువ్వు పెళ్లి చేసుకుని నీ భర్తతో కళకళలాడుతూ తిరగాలి అంటూ కల్పన చెప్పింది. కానీ పల్లవి మాత్రం మౌనంగా ఉండిపోయింది. ఎందుకంటే ఆమె మనసులో ఇప్పుడు ప్రేమ కానీ పెళ్లి చేసుకోవాలన్న ఆలోచన కానీ లేదు. కానీ ఆ ప్రేమను నమ్మే మనసు మాత్రం చచ్చిపోయింది. అత్తయ్య, నా జీవితంలో జరిగింది ఎవ్వరికీ తెలియదు. ఇంకొకరి జీవితంలోకి వెళ్ళి నేను నిజాయితీగా ఉండలేను కదా అంటూ చెప్పింది. కల్పన ఆ మాటలు విని బాధపడింది. అమ్మా పల్లవి, నువ్వు తప్పు చేయలేదు అని చెప్పగానే పల్లవి మనసులో ఉన్న గాయం అంత సులభంగా మానేది కాదు అంటూ చెప్పింది. రోజులు గడిచాయి. ప్రణీత్ తన జీవితంలో శృతితో ఉన్న పల్లవి మాత్రం అతన్నే వెంటాడేది. ఎప్పుడో తన కోసం ఎదురుచూసిన అమ్మాయి ఇప్పుడు తన వైపు కూడా చూడకుండా తన జీవితాన్ని గౌరవంగా కొనసాగించటం అతనికి కొత్తగా అనిపించింది. అతనికి అర్థం అవ్వడం మొదలైంది. తాను కోల్పోయింది ఒక సాధారణమైన అమ్మాయిని కాదు, తనని నిజంగా ప్రేమించిన ఒక మనిషిని. కానీ ఆ నిజం అర్థమయ్యే సమయానికి జీవితం మరో పెద్ద మలుపు తీసుకుంది. మెల్లగా రోజులు గడిచే కొద్దీ శృతికి, ప్రణీత్కి గొడవలు మొదలయ్యాయి. ఇద్దరూ బాగా చదువుకున్నారు, ఇద్దరూ ఉద్యోగస్తులు, ఇద్దరూ బాగా సంపాదిస్తున్నారు. దాంతో ఏ విషయానికి ఎవ్వరూ తగ్గడం లేదు.
ప్రతి చిన్న విషయానికి వాదులాడుకోవడం, నీదే తప్పంటే నీదే తప్పు అంటూ గొడవలు పడడం మొదలుపెట్టారు. పెద్దరికంతో కల్పన గారు, అజయ్ వాళ్ళ మధ్య సమస్యలని సరిదిద్దాలి అని చూసినా కూడా శృతి అత్తగారిని, మామగారిని అస్సలు లెక్క చేసేది కాదు. ఏం మాట్లాడినా వాళ్ళని అవమానించడానికి చూసేది. డబ్బు సంపాదిస్తున్నాను, ఉద్యోగం చేస్తున్నాను అన్న గర్వంతో ఇంట్లో ఒక్క పని కూడా చేసేది కాదు. పిల్లాన్ని కూడా సరిగ్గా చూసుకునేది కాదు. ఇలా వాళ్ళ మధ్యలో గొడవలు పెరిగి పెద్దవవడంతో వాళ్ళిద్దరూ విడాకులు తీసుకునే వరకు వెళ్ళిపోయారు. ఈ బిడ్డ నాకు అవసరం లేదు. నువ్వే పెంచుకుంటావో ఏం చేసుకుంటావో చేసుకో. నువ్వు పెంచలేకపోతే ఏదైనా అనాథాశ్రమంలో వదిలేసేయి. నాకు మాత్రం ఈ బిడ్డ వద్దు అంటూ బిడ్డను కూడా ప్రణీత్ చేతుల్లోనే పెట్టి విడాకులిచ్చేసి వెళ్ళిపోయింది శృతి. భార్య లేకుండా బిడ్డను ఎలా పెంచాలి అన్న ఆలోచన అతన్ని భయపెట్టింది. ఆ సంఘటనలు జరిగిన తరువాత ప్రణీత్‌లో మార్పు రావడం మొదలయింది. అతను మొదటిసారిగా తన గతాన్ని గుర్తు చేసుకున్నాడు. పల్లవి తన కోసం ఎలా ఎదురుచూసిందో, తను చెప్పిన మాటలన్నింటినీ ఎలా నమ్మిందో, తన కోసం ఎన్నో కలలు ఎలా కందో అన్నీ గుర్తుకొచ్చాయి. నేనామెకి ఏం చేశాను అనే ప్రశ్న అతని మనసును వేధించింది. పల్లవిని మోసం చేశాను. అందుకే నా జీవితం ఇప్పుడు ఇలా అయిపోయింది అని బాధపడడం మొదలుపెట్టాడు. అదే సమయంలో అజయ్, కల్పన కూడా శృతి చేసిన పని గురించి చాలా బాధపడ్డారు. వాళ్ళు పల్లవి జీవితాన్ని గురించి కూడా ఆలోచించారు. ఒకరోజు కల్పన గారు పల్లవి దగ్గరకు వెళ్ళి నెమ్మదిగా మాట్లాడుతూ, అమ్మా, జీవితం ఒక్కొక్కసారి మనకు ఊహించిన పరిస్థితుల్ని తీసుకొస్తుంది. ఇప్పుడు ప్రణీత్ భార్య వెళ్ళిపోయి ఒంటరిగా ఉన్నాడు. ఆ బిడ్డకి తల్లి కూడా లేదు. పల్లవి నిశ్శబ్దంగా వింటూ ఉంది. కల్పన మాటలు పూర్తి చేయకముందే పల్లవి ఆమె వైపు చూసింది. ఆ చూపులో బాధ లేదు, కానీ ఒక నిర్ణయం ఉంది. కల్పన ఏమీ మాట్లాడకుండా వెళ్ళిపోయింది. కొన్ని రోజుల తర్వాత ప్రణీత్ స్వయంగా పల్లవి దగ్గరకొచ్చాడు. అతని చేతిలో చిన్న బిడ్డ ఉంది. ఒకప్పుడు తన ముందు గర్వంగా నిలబడిన ప్రణీత్ ఈ రోజు మాత్రం తల వంచుకుని నిలబడ్డాడు. పల్లవి అంటూ పిలిచాడు. ఆ పిలుపు విన్న పల్లవి ముఖంలో ఎలాంటి మార్పు రాలేదు. ఏం కావాలి ప్రణీత్ అని ప్రశాంతంగా అడిగింది. ప్రణీత్ కళ్ళల్లో కన్నీళ్ళొచ్చాయి. నేను తప్పు చేశాను పల్లవి. నువ్వు నా జీవితంలో ఎంత విలువైన దానివో నాకప్పుడు అర్థం కాలేదు. నేను నిన్ను కోల్పోయిన తర్వాతే నీ విలువేమిటో నాకు తెలిసింది అన్నాడు. పల్లవి అతని మాటలు వింటూ నిశ్శబ్దంగా ఉంది. ఇప్పుడు నాకు అర్థమైంది పల్లవి. నిజమైన ప్రేమ అంటే ఎవరో ఉన్నత స్థాయిలో ఉన్నారని కాదు. మనం కష్టాల్లో ఉన్నప్పుడు మన పక్కన నిలబడే మనిషే మనకి నిజమైన తోడు అన్నాడు. నువ్వు నన్ను క్షమించు. ఈ బిడ్డకు ఒక తల్లి కావాలి, నాకు ఒక తోడు కావాలి అంటూ చెప్పాడు. కొద్దిసేపు అక్కడ నిశ్శబ్దం నెలకొంది. ప్రణీత్ అనుకున్నాడు, పల్లవి తన పాత ప్రేమను గుర్తు చేసుకొని తనను అంగీకరిస్తుంది అని. ఎందుకంటే ఆమె ఇంతకాలం తనని ప్రేమించింది కదా. అందుకే వేరే వ్యక్తిని కూడా పెళ్లి చేసుకోవడానికి ఒప్పుకోలేదు. ఇంకా తన మనసులో నేనే ఉన్నాను అని అనుకున్నాడు ప్రణీత్. కానీ అతను మర్చిపోయిన విషయం ఒకటి ఉంది. ప్రేమ ఒక్కసారి గాయపడితే అదే రూపంలో తిరిగి రావడం చాలా కష్టం. పల్లవి నెమ్మదిగా మాట్లాడడం మొదలుపెట్టింది. ప్రణీత్, నువ్విప్పుడు నా దగ్గరికి ఎందుకు వచ్చావో నాకు అర్థమవుతుంది. నీకిప్పుడు నేను అవసరం. కానీ ఒకప్పుడు నాకు నువ్వు అవసరమైనప్పుడు నువ్వెక్కడున్నావు? ఆ ప్రశ్నకి ప్రణీత్ తల వంచుకున్నాడు. ప్రేమ పేరుతో నన్ను నమ్మించావు. నీ మాటలతో నా జీవితాన్ని నీతో కట్టిపడేశావు. ఆ తరువాత నేను నీ స్థాయికి సరిపోను, నీ జీవితానికి పనికిరాను అని చెప్పావు. ఆ మాటలు చెబుతూ ఉన్నప్పుడు పల్లవి కళ్ళల్లో కన్నీళ్లు మెరిశాయి. ఆ రోజు నువ్వు నా ప్రేమని కాదు ప్రణీత్, నా ఆత్మగౌరవాన్ని అవమానించావు అంటూ చెప్పింది. ప్రణీత్ దగ్గర మాట్లాడడానికి కూడా మాటలు లేవు. ఎందుకంటే పల్లవి చెప్పిన ప్రతి మాట నిజం. ఆమె ఇంకా అతన్ని ప్రేమించొచ్చు, కానీ తనను తాను కోల్పోయి మాత్రం కాదు. అక్కడే పల్లవి తన జీవితంలోనే అతిపెద్ద నిర్ణయం తీసుకుంది. ప్రణీత్ పల్లవి ముందే నిలబడున్నాడు. ఒకప్పుడు తన మాటకి ఎదురు చెప్పని పల్లవి, తన కోసమే కన్నీళ్లు పెట్టుకునే పల్లవి, ఈరోజు తన కళ్ళల్లోకే చూస్తూ ఇంత ధైర్యంగా మాట్లాడడం అతనికి కొత్తగా అనిపించింది. అతని చేతిలో ఉన్న చిన్న బిడ్డ అమాయకంగా పల్లవి వైపు చూస్తుంది. ఆ బిడ్డను చూసి పల్లవి మనసు కరిగింది. ఆ చిన్నారికి ఏ తప్పు తెలియదు.
కానీ తన జీవితంలో జరిగిన అన్యాయాన్ని మర్చిపోయి మళ్ళీ అదే బంధంలోకి వెళ్ళడానికి మాత్రం ఆమె సిద్ధంగా లేదు. ప్రణీత్ మెల్లగా అన్నాడు, పల్లవి, నాకు తెలుసు నేను నీకు చాలా బాధనిచ్చాను. కానీ ఇప్పుడు నేను నిజంగా మారిపోయాను. నాకు ఒక్క అవకాశం ఇవ్వు పల్లవి. పల్లవి కాసేపు మౌనంగా ఉంది. ఆమె మనసులో ఎన్నో జ్ఞాపకాలు తిరిగాయి. చిన్నప్పుడు తన కన్నీళ్లు తుడిచిన ప్రణీత్, తన కోసం ఎదురు చూసిన రోజులు, అతని మాటల్ని నమ్మి తన భవిష్యత్తుని ఊహించుకున్న రోజులు అన్నీ గుర్తుకొచ్చాయి. కానీ అదే సమయంలో అతను తనని ఎంత తక్కువగా చూశాడో కూడా గుర్తుకొచ్చింది. ఆమె నెమ్మదిగా మాట్లాడడం మొదలుపెట్టింది. ప్రణీత్, నువ్వు చేసిన తప్పు ఒక్కటే కాదు. నువ్వు నన్ను వదిలి ఇంకొకరిని పెళ్లి చేసుకునేవన్న బాధ కాదు నాకు. నన్ను ప్రేమిస్తున్నానని చెప్పి నా నమ్మకాన్ని తీసుకొని ఆ తర్వాత నేను నీకు సరిపోను అని చెప్పిన మాటలే నాకు గాయం చేశాయి అంది. ప్రణీత్ కళ్ళల్లో కన్నీళ్ళొచ్చాయి. నాకు అప్పట్లో అర్థం కాలేదు పల్లవి అంటూ చెప్పబోయాడు. కానీ పల్లవి అతన్ని ఆపింది. అదే సమస్య ప్రణీత్. మనిషికి తప్పు చేయడం కన్నా ఎదుటి మనిషి మనసు ఎంత బాధపడుతుందో ఆలోచించకపోవడమే పెద్ద తప్పు అంది. నువ్వు నన్ను ప్రేమించలేదు అనడం లేదు. కానీ నువ్వు ప్రేమ కంటే నీ అహంకారానికే ఎక్కువ విలువిచ్చావు. నీ హోదాకే ఎక్కువ విలువిచ్చావు. నువ్వు మనిషిని మనిషిగా కాదు, స్థాయితో కొలిచావు అంది. ఆ మాటలు ప్రణీత్ గుండెల్లో గట్టిగా తగిలాయి. ఎందుకంటే అది నిజం. అతను పల్లవిని కోల్పోయిన తర్వాతే ఆమె విలువేమిటో తెలుసుకున్నాడు. కానీ పల్లవి మాత్రం తన జీవితాన్ని మళ్ళీ అదే వ్యక్తి చేతుల్లో పెట్టడానికి ఇష్టపడలేదు. అజయ్, కల్పన కూడా దూరంగా నిలబడి ఈ మాటలు వింటూనే ఉన్నారు. కల్పన కళ్ళల్లో కూడా కన్నీళ్లున్నాయి. ఎందుకంటే ఆమెకు తెలుసు పల్లవి ప్రణీత్ని ఎంత ప్రేమించిందో, ప్రణీత్ దూరమైనప్పుడు ఎంత బాధపడిందో. అజయ్ మాత్రం తన మేనకోడల్ని చూసి గర్వపడ్డాడు. చిన్నప్పుడు తల్లిదండ్రుల్ని కోల్పోయిన ఆ చిన్నారి ఇప్పుడు తన జీవితాన్ని తనే నిర్ణయించుకునేంత బలంగా మారింది. ప్రణీత్ చివరిసారిగా అడిగాడు, అంటే నన్ను పూర్తిగా క్షమించవా పల్లవి అని. పల్లవి అతని వైపు చూసింది. క్షమించడం అంటే జరిగిందంతా మర్చిపోవడం కాదు ప్రణీత్. నీ మీద నాకు కోపం లేదు. కానీ నేను మళ్ళీ నన్ను కోల్పోవడానికి సిద్ధంగా లేను అంది. ఆ మాటతో ప్రణీత్ తల వంచుకున్నాడు. ఆ రోజు అతనికి అర్థమైంది, పల్లవి తన జీవితంలోకి తిరిగి రావడం కోసం కాదు, తనకు ఒక పాట నేర్పడానికే వచ్చింది అని. కాలం గడిచింది. పల్లవి తన జీవితాన్ని కొత్తగా మొదలుపెట్టింది. అజయ్, కల్పన ఇచ్చిన ప్రేమని గుండెల్లో పెట్టుకొని ధైర్యంగా ముందుకు సాగింది. ఆమె తన గతాన్ని మర్చిపోలేదు. కానీ ఆ గతం తన భవిష్యత్తును నిర్ణయించనివ్వలేదు. ప్రణీత్ కూడా మారిపోయాడు. తన తప్పును అర్థం చేసుకుని మంచి తండ్రిగా మారడానికి ప్రయత్నించాడు. అతని జీవితంలోకి పల్లవి తిరిగి రాలేదు. కానీ ఆమె ఇచ్చిన గుణపాఠం మాత్రం జీవితాంతం అతనితోనే ఉంది. ఎందుకంటే కొన్ని బంధాలు మన జీవితంలో ఉండడానికి రావు, మనకి మన జీవితం యొక్క విలువను నేర్పించడానికి వస్తాయి. పల్లవి చివరికి అర్థం చేసుకున్న విషయం ఒకటే, నిజమైన ప్రేమలో గౌరవం లేకపోతే ఆ బంధం ఎంత పాతదైనా, ఎంత దగ్గరదైనా అది మనసుకు గాయాన్ని మాత్రమే మిగులుస్తుంది. అందుకే ఆమె తన జీవితాన్ని కన్నీళ్లతో కాదు, తన ఆత్మగౌరవంతో నిర్మించుకోవాలి అని అనుకుంది. ప్రణీత్ చెప్పిన ఒక్క మాట పల్లవి గుండెల్లో చాలా లోతుగా మిగిలిపోయింది. నువ్వు నా స్థాయికి సరిపోవు పల్లవి, నా చదువుకు సరిపోవు. అందుకే నా చదువుకు తగ్గ అమ్మాయిని పెళ్లి చేసుకున్నాను అని ప్రణీత్ అన్న ఆ మాటలు ఆమె చెవుల్లో పదే పదే వినిపించాయి. అంతకు ముందు వరకు పల్లవికి చదువు మీద పెద్దగా ఆసక్తి లేదు. ఎందుకంటే ఆమె మనసులో ఒక్కటే ఆలోచన ఉండేది, నాకు చదువుకున్న ఏం ఉపయోగం, నేను ఎలాగైనా ప్రణీత్కి భార్యనవుతాను, అతని ఇంటికి కోడలిగా వెళ్ళి ఆ ఇంటి బాధ్యతల్ని చూసుకుంటాను, నాకు అంతకంటే పెద్ద జీవితం అవసరమేమీ లేదు అని అనుకునేది. అజయ్ ఎన్నోసార్లు చెప్పాడు, పల్లవి, చదువు చాలా ముఖ్యం అమ్మా, నువ్వు ఇంకా చదువుకోవాలి, నీ కాళ్ళ మీద నువ్వు నిలబడాలి, ఉద్యోగం చేయాలి, ఎవ్వరి మీద ఆధారపడి బ్రతికే బ్రతుకు నీకొద్దు అంటూ చెప్పేవాడు.
కానీ పల్లవి నవ్వుతూ, మావయ్య నాకంత చదువెందుకు? నేను బాగా చదివి ఉద్యోగం చేయాలి అన్న కోరిక నాకు లేదు. నేను ప్రణీత్‌కి భార్యగా, మీ ఇంటికి కోడలిగా నా బాధ్యతల్ని చక్కగా నిర్వర్తిస్తాను. అదే నాకు సంతోషం అంటూ చెప్పేది. ఆమెకు తన భవిష్యత్తు మొత్తం ప్రణీత్‌తోనే కనిపించేది. కానీ అదే మనిషి ఒకరోజు ఆమె చదువు గురించి, ఆమె స్థాయి గురించి తక్కువ చేసి మాట్లాడినప్పుడు ఆమె లోపలేదో విరిగిపోయింది. ఆ రోజు రాత్రంతా పల్లవి నిద్రపోలేదు. తనని తానే ప్రశ్నించుకుంది. నేనెందుకు నా జీవితాన్ని ఇంకొకరి మీద ఆధారపడేలా పెట్టాను? నా విలువ ఎవరు ఇచ్చే గుర్తింపుతో ఎందుకుండాలి అని ఆలోచించింది. ప్రణీత్ అన్న ఆ మాటలు ఆమెను కృంగదీయలేవు. అవి ఆమెకి కొత్త బలాన్నిచ్చాయి. మరుసటి రోజు ఉదయం పల్లవి అజయ్ దగ్గరికెళ్ళింది. మావయ్య అంటూ పిలిచింది. అజయ్ ఆమె ముఖంలో ఉన్న మార్పును గమనించాడు. ఏమైందమ్మా అంటూ అడిగాడు. పల్లవి ధైర్యంగా చెప్పింది. నేను చదువుకుంటాను మామయ్య అని. అజయ్ ఆశ్చర్యపోయాడు. ఆశ్చర్యంతో పాటు చాలా సంతోషించాడు కూడా. నిజంగానా అమ్మా అంటూ అడిగాడు. పల్లవి కళ్ళల్లో కన్నీళ్లున్నా ఆ కన్నీళ్లలో బాధ కంటే పట్టుదల ఎక్కువగా ఉంది. అవును మావయ్య, ఇప్పటి వరకు నాకు చదువే అవసరం లేదు అనుకున్నాను. కానీ నా విలువని నేను నిరూపించుకోవాలి. ఎవరైనా సరే నన్ను తక్కువ చేసి మాట్లాడితే బాధపడే పల్లవిగా కాదు, నా పేరు చెప్పుకునే స్థాయిలో నిలబడే పల్లవిగా నేను మారాలి అంది. ఆ రోజు నుంచి పల్లవి జీవితం మారిపోయింది. ఇంట్లో అందరూ నిద్రపోయిన తర్వాత కూడా ఆమె చదువుకునేది. ఎన్నో సంవత్సరాలుగా పట్టించుకుని పుస్తకాలని ఇప్పుడు తను ప్రాణంలా చూసుకుంది. కష్టాలొచ్చాయి, ఎన్నోసార్లు అలసిపోయింది. కానీ ప్రణీత్ అన్న మాటలు గుర్తుకొచ్చిన ప్రతిసారి ఆమె మళ్ళీ రెట్టింపు ఉత్సాహంతో తిరిగి లేచేది. నువ్వు నా స్థాయికి సరిపోవు అన్న ఆ మాటని ఆమె ఓటమిగా తీసుకోలేదు. అదే తన విజయానికి కారణంగా మార్చుకుంది. రోజులు గడిచాయి, నెలలు గడిచాయి, సంవత్సరాలు గడిచాయి. పల్లవి తన కష్టంతో ఉన్నత చదువులు పూర్తి చేసింది. తర్వాత పట్టుదలతో పోటీ పరీక్షలకు సిద్ధమైంది. ఆమె కళ్ళ ముందు ఒకటే లక్ష్యం, తనని తాను నిరూపించుకోవడమే. చివరికి ఆ రోజు రానే వచ్చింది. ఫలితాలు విడుదలయ్యాయి. అందరూ ఆశ్చర్యపోయేలాగా పల్లవి పేరు అగ్రస్థానంలో ఉంది. ఆమె తన జిల్లాకి కలెక్టర్గా ఎంపికయింది. ఆ వార్త విన్న అజయ్ కళ్ళల్లో ఆనందంతో కన్నీళ్ళొచ్చాయి. కల్పన తన కూతురులాగా చూసుకున్న పల్లవిని హత్తుకుని ఏడ్చేసింది. నిన్ను చూస్తూ ఉంటే చాలా గర్వంగా ఉంది తల్లి అంటూ చెప్పింది. కొన్ని రోజుల తర్వాత అదే జిల్లాలో ఒక అధికారిక కార్యక్రమం జరిగింది. అక్కడ జిల్లా కలెక్టర్ హోదాలో పల్లవి వేదికపై నిలబడింది. అందరూ గౌరవంగా ఆమె వైపు చూస్తున్నారు. అదే సమయంలో అక్కడే ఉన్న ప్రణీత్ ఆమెను చూసి ఒక్కసారిగా ఆగిపోయాడు. అతని కళ్ళ ముందు చిన్ననాటి పల్లవి కాదు, తనపై ఆధారపడిన, తనపై నమ్మకం పెట్టుకుని మోసపోయిన అమ్మాయి కాదు, తనను కోల్పోయి కుమిలిపోయిన అమ్మాయి కాదు, తన కష్టంతో తనకంటూ ఒక స్థానం సంపాదించుకున్న గొప్ప వ్యక్తి కనిపించింది. ఆ క్షణంలో ప్రణీత్కి తన జీవితంలో చేసిన అతి పెద్ద తప్పు అర్థమైంది. ఒకప్పుడు తాను చెప్పాడు, నువ్వు నా స్థాయికి సరిపోవు అని. కానీ ఇప్పుడు తన ముందు నిలబడిన పల్లవి స్థాయికి తానే సరిపోనట్టుగా అనిపించింది. అతను అర్థం చేసుకున్నాడు, మనిషి విలువ చదువుతో మాత్రమే కాదు, ఆలోచనలతో, నడవడికతో, హృదయంతో నిర్ణయించబడుతుంది అని. అదే సమయంలో పల్లవి జీవితంలోకి ఇంకో మంచి మనిషి వచ్చాడు. ఆమె గతం మొత్తం తెలిసినా ఆమెను గౌరవించాడు. ఆమె కన్నీళ్ళని కాదు, ఆ కన్నీళ్ల వెనుకున్న ఆమె బలాన్ని చూశాడు. ఆమె గతాన్ని ఎప్పుడూ ప్రశ్నించలేదు, ఆమెను మనస్ఫూర్తిగా అంగీకరించాడు. ఎందుకంటే నిజమైన తోడంటే మనం పడిపోయినప్పుడు మనల్ని తక్కువ చేసే వ్యక్తి కాదు, మన గాయాలను అర్థం చేసుకుని మన ఎదుగుదలని గర్వంగా చూసే వ్యక్తి. పల్లవికి చివరికి ప్రేమతో పాటు గౌరవం కూడా ఉన్న బంధం దొరికింది. మరి ప్రణీత్కి తాను కోల్పోయింది ఒక ప్రేమని కాదు, తన జీవితంలో నిజంగా విలువైన ఒక మనిషిని అని అర్థమయ్యింది. ఇదండి ఈరోజు కథ. ఈ కథ మీకు ఎలా అనిపించింది? కథ నచ్చితే ఒక లైక్ చేయండి. ఈ కథ పైన మీ విలువైన స్పందనని కామెంట్ రూపంలో మాకు తెలియజేయండి. మరెన్నో ఇలాంటి ఇంట్రెస్టింగ్ కథల కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. మన ఛానల్లో సెకండ్ గివ్ అవేకి సంబంధించిన లిస్ట్ అయితే ఈ వీడియోలో అయితే ఇచ్చేస్తున్నానండి. ఇక్కడైతే లిస్ట్లో ఉన్న 5 మెంబర్స్ నేమ్స్ అయితే ఉన్నాయండి. ఈ గివ్ అవేకి లిస్ట్ నేను ఎలా సెలెక్ట్ చేశాను,
అనేది మీకు ఇంతకు ముందు కూడా చెప్పలేదు కదండి. నేనైతే జూన్ నెలలో ఎన్నైతే వీడియోలు పెట్టానో ఆ వీడియోలన్నింటికి కామెంట్స్ పెట్టిన వాళ్ళని సెలెక్ట్ చేయాలి అని అనుకున్నానండి. నేను జూన్ నెలలో 8 వీడియోలు పెడితే ఆ 8 వీడియోస్కి ఒకరు కామెంట్ చేశారండి, వెంకటలక్ష్మి గారు. ఆవిడని డైరెక్ట్గా సెలెక్ట్ చేసేసాను. లాస్ట్ గివ్ అవేలో కూడా ఆవిడ పేరు వచ్చిందండి. ఈ గివ్ అవేలో కూడా 8 వీడియోలకి ఆవిడ కామెంట్స్ ఉన్నాయి. సో వెంకటలక్ష్మి గారిని నేను డైరెక్ట్గా సెలెక్ట్ చేసేసాను. ఆ తర్వాత ఈ మంత్లో పెట్టిన 8 వీడియోల్లో 7 వీడియోలకి ముగ్గురైతే కామెంట్ చేశారండి. ఈపూరి పద్మావతి గారు, శేషుకళ గారు, ఇంకా సుప్రియ గారు. సుప్రియ కనిగుంట్ల అండి. ఇంకొక నేమ్ ఎవరిది అంటే లక్ష్మీ భవానీ గారండి. ఈ నేమ్ నేను ఎలా సెలెక్ట్ చేశాను అంటే ఈ మంత్లో మన ఛానల్కి హైయెస్ట్ కామెంట్స్ ఈవిడ అకౌంట్ నుంచే వచ్చాయన్నమాట. అంటే ఈ మంత్లో పెట్టిన 8 స్టోరీలు కాకుండా ప్రీవియస్ స్టోరీస్ కానీ మన ఛానల్లో ఉన్న ఏ స్టోరీకైనా కానీ వచ్చిన కామెంట్స్లో ఫుల్ ఓవరాల్గా ఈ మంత్లో చూసుకుంటే ఈవిడ నుంచి ఎక్కువ కామెంట్స్ వచ్చాయన్నమాట. సో నేను 4 అయితే ప్యూర్గా ఈ మంత్లో పెట్టిన వీడియోస్కే ఎక్కువ వీడియోస్కి కామెంట్స్ పెట్టిన వాళ్ళు అనమాట. ఈవిడైతే మాత్రం ఓవరాల్గా జూన్ మంత్లో ఈవిడ కామెంట్స్ ఎక్కువ వచ్చాయన్నమాట. అట్లా అయితే నేను సెలెక్ట్ చేశాను. పేర్లు రాని వాళ్ళు అస్సలు డిసప్పాయింట్ అవ్వద్దండి, వచ్చిన వాళ్ళు అస్సలు రిలాక్స్ అవ్వద్దు. ఇంకా ప్రతి నెల నేను ఎట్లా గివ్ అవేకి సెలెక్ట్ చేస్తాను అంటే ఇప్పుడు జూలై మంత్లో నిన్న ఒక వీడియో పెట్టాను, మొన్న ఒక వీడియో పెట్టాను, మళ్ళీ ఇవాళ ఈ వీడియో పెడుతున్నాను కదా. ఇంకా జూన్ మంత్లో లాస్ట్ డే వరకు ఎన్ని వీడియోస్ పెడతానో అన్ని వీడియోస్కి కామెంట్ చేసి ఉండాలండి. మీరు ఎన్ని ఎక్కువ వీలైతే అన్ని వీడియోస్ చూడండి, అన్ని వీడియోస్కి కామెంట్ చేయండి. అట్లా ఒకవేళ సపోజ్ నేను జూలై నెలలో 15 వీడియోలు పెట్టాను అనుకోండి, 15 వీడియోలకి కామెంట్ పెట్టిన వాళ్ళకి ఫస్ట్ ప్రయారిటీ ఇస్తానండి. ఆ తర్వాత 14 వీడియోస్కి కామెంట్స్ పెట్టిన వాళ్ళని తీస్తాను. 15 వీడియోలకే ఎక్కువ మంది పెట్టేశారనుకోండి, 15 వీడియోలకి పెట్టిన వాళ్ళలోనే ఒక 10 మంది పెట్టారనుకోండి, ఆ 10 మంది స్లిప్స్ రాసి డ్రా తీస్తాను అనమాట. ఇప్పుడు ఎవరికైతే నాకు అవసరం రాలేదు, ఎందుకంటే మనకి లాస్ట్ మంత్లో పెట్టిన అన్ని వీడియోలకి కామెంట్ పెట్టింది, అన్ని వీడియోలకి కంటిన్యూస్గా కామెంట్ పెట్టింది ఒక్కళ్ళే. ఇంకా 7 వీడియోలకి కామెంట్స్ పెట్టిన వాళ్ళు 3 ఉన్నారు, వాళ్ళని డైరెక్ట్గా తీసేసుకున్నాను. జూన్ నెల మొత్తంలో ఎక్కువ కామెంట్స్ వచ్చిన వాళ్ళని డైరెక్ట్గా తీసేసాను. నెక్స్ట్ మంత్ నుంచి మాత్రము మీరు నేను పెట్టే ప్రతి వీడియోకి కామెంట్ చేయండి. ఈ గివ్ అవేని సపోర్ట్ చేస్తున్నందుకు చాలా చాలా థ్యాంక్స్ అండి. మన ఛానల్ తొందరలోనే 1 lakh సబ్స్క్రైబర్స్ అవ్వబోతున్నారు. 1 lakh సబ్స్క్రైబర్స్ అయినప్పుడు మాత్రం 10 మందికి గివ్ అవే ఇస్తానండి. ఆ మంత్లో తొందరగా మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసేసుకోండి. ఎంత తొందరగా 1 lakh సబ్స్క్రైబర్స్ అయిపోతే అంత తొందరగా 10 మెంబర్స్కి నేను గివ్ అవే ఇవ్వాలని వెయిట్ చేస్తున్నాను అనమాట. నా వీడియోస్ చూసే ప్రతి ఒక్కరూ మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని కామెంట్స్ పెట్టి ఈ గివ్ అవేని మాత్రం ఎంకరేజ్ చేయండి, మన ఛానల్కి సపోర్ట్ చేయండి. థ్యాంక్ యూ సో మచ్ అండి ఇప్పటి వరకు మీరు చూపిస్తున్న ఆదరాభిమానాలకి. ఇంకా ఈ గివ్ అవేలో సెలెక్ట్ అయిన వాళ్ళు స్క్రీన్ మీద ఇచ్చిన వాట్సాప్ నెంబర్కి మీ అడ్రస్లు అయితే పెట్టేయండి. నేను ఎంత తొందరగా వీలైతే అంత తొందరగా మీకైతే గివ్ అవే గిఫ్ట్స్ అయితే పంపించేస్తాను. ఫస్ట్ గివ్ అవే కాబట్టి ఫస్ట్ గివ్ అవే గిఫ్ట్స్ పంపించడానికి నాకు కొంచెం లేట్ అయిందండి. ఇక నుంచి అలా జరగదు, మీరు అడ్రస్లు పెట్టిన వెంటనే నేను గిఫ్ట్స్ అయితే కొరియర్ చేసేస్తాను. థ్యాంక్ యూ సో మచ్ అండి ఇప్పటి వరకు నన్ను ఆదరించి ఇక్కడి వరకు నడిపించినందుకు. మీ అభిమానం, ఆదరణ ఎప్పటికీ ఇలాగే ఉండాలని కోరుకుంటున్నాను. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ యువర్ లవ్ అండ్ సపోర్ట్ అండి. మరో మంచి కథతో రేపు మళ్ళీ కలుస్తాను. అంతవరకు సెలవు, ఉంటానండి.